నామంలో చేరొచ్చిన అందరికీ వందనాలు. ఇప్పటివరకు మనం దేవుణ్ణి ఆరాధించగలిగాం. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను పాలుపంపులు పొందే ముందు మనం పరీక్షించుకొని యోగ్యులంగా మనం బలలో పాల్గొందాం. జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా విని వాక్యానుసారంగా దేవుని యొక్క బలలో మనం పాలుపంపులు పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 13వ వచనం, 3 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8, 9, 13. నాతో కూడా బయలుదేరి వచ్చిన అందరం కలిసి చదువుకున్నాం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడు అయిన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండునెను. 13వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పాదసన్నిధిలో చేరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను మీ పాలుపంపులు పొందబోచుండగా తండ్రి మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని యోగ్యులుగా ఆ యొక్క బలలో పాలుపంపులు పొందలాగా తగిన సహాయం చేయండి. మీ యొక్క చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. మీ యొక్క వాక్యాన్ని అయినా మేము అర్థం చేసుకోవడానికి సరైన మనసును మాకు కలుగు చేయండి తండ్రి. ఆ యొక్క వాక్యాన్నైనా మా యొక్క మనసులో వెత్తబడి తండ్రి అది నూరంతలుగా ఫలించడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8, 9, 13 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 8, 9, 13 వచనాల్లో మనకి ఎక్కువగా వినబడిన మాట ఏం మాట అంటే, ఒకసారి చూడండి అక్కడ ఏమంటా ఉన్నారు చూడండి. జనులు యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిరి. దేవుణ్ణి ఎట్లా అనుసరించినట్లు మనం చూస్తా ఉన్నాం? నిండు మనస్సుతో అనుసరించితిరి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుణ్ణి నిండు మనసుతో మనం అనుసరిస్తున్నామా లేదా మనం సరి చేసుకున్నాం. అందుకే 9వ వచనంలో అంటా ఉన్నారు ఏమనంటే, ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ యెహోవా స్వాస్యముగా ఉండునెను. చూడండి, కనుక అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక కండిషన్ మనకు కనబడతా ఉంది. ఏం కండిషన్ అక్కడ? నువ్వు దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించావు కాబట్టి నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదము అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎట్లా ఉండాలంటే దేవుణ్ణి మనం నిండు మనసుతో మనం అనుసరించేవారుగా ఉండాలి. మన మనసు నింపబడేదిగా ఉండాలి. మనం వేటితో మన యొక్క మనసును నింపుకుంటా ఉన్నాం. అందుకే 13వ వచనంలో అంటా ఉన్నారు ఏమని? యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చాను. చూడండి, మనం దేవుణ్ణి అనుసరిస్తే దీవెన అనే మాట మనకు కనపడతా ఉంది. మన జీవితంలో మనం దీవెనను మనం చూడాలి అంటే మనం నిండు మనసుతో మనం దేవుణ్ణి అనుసరించేవారుగా ఉండాలి. అందుకే చూడండి 2వ కొరింథీ రాసిన పత్రికలు అంటా ఉన్నారు. 2వ కొరింథీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ కొరింథీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం తీసిన వాళ్ళు చదవండి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై
అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగు అన్నిటిలో మీతో నిజముగా చెప్పితమో అలాగే మేము తీతి ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, ఏమని? నేను అతని ఎదుట ఈ విషయమై అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపడలేదు. అంటే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య భాగంలో 16 వచనం చదవండి. ప్రతి విషయంలోనూ మీ వల్ల నాకు ధైర్యం కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను. ఎప్పుడైతే మనం దేవునిని మనం నిండు మనసుతో మనం అనుసరించేవారుగా ఉంటామో మన యొక్క సంతోషము అధికమవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటున్నాడు, 10వ వచనం చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు పశ్చాత్తాపము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. చూడండి, ఇక్కడ దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిమి. ఈ లోకంలో ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించేవారుగా ఉంటారో వారికి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వారు కలిగి ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నారు, రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. మరి మన జీవితంలో దేవుణ్ణి నిండు మనసుతో మనం అనుసరిస్తే మరి అలాంటి దుఃఖాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవిస్తా ఉన్నామా? ఏది మన దుఃఖం? మన దుఃఖం ఏంటంటే పక్కనోడు బాగా డెవలప్ అయిపోతున్నాడు, మేము తక్కువలో ఉన్నాం. లేదంటే వాళ్ళు బాగుపడుతున్నారు, మేము తక్కువలో ఉన్నాం. అలాంటి ఆలోచన మనం ఈ లోకంలో కలిగి జీవించేవారుగా ఉన్నాం. మనం దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే నింపబడిన వారుగా ఈ లోకంలో జీవిస్తారో వారి జీవితాల్లో అలాంటి దుఃఖాన్ని కలిగి వారు సంతోషించేవారుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే కనుక మేము లాస్ట్లో 16 వచనంలో అంటా ఉన్నారు, కనుక సంతోషించుచున్నాము. చూడండి, ఆ సంతోషం ఎట్లా ఉంది? ధైర్యంతో కూడిన సంతోషాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ధైర్యంగా మనం జీవించగలగాలి, సంతోషంగా ఈ లోకంలో మనం జీవించగలగాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయము, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనం తీసుకున్నారు, చదవండి. యెషయా గ్రంథం 30, నిజముగా ఆకాశమందు నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం, ఏమని చూస్తా ఉన్నాం? యెషయా గ్రంథం 35వ అధ్యాయము 14వ వచనం 5వ వచనం, గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు వెప్పబడును. చాలు. చూడండి, ఇక్కడ గుడ్డి వారి కన్నులు తెరవబడును. గుడ్డి వారి కన్నులు ఎట్లా తెరవబడతాయి? వారి జీవితాల్లో ఆ కన్నులు తెరవబడే అనుభవంలో ఉన్నప్పుడు వారు ఆ యొక్క కన్నులు అంటే చూడగలుగుతారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఏమని? గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు వెప్పబడును. అంటే ఎవరైతే నింపబడిన వారుగా ఉంటారో వారు గ్రహించగలుగుతారు. అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నింపబడే స్థితిలో మనం ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే అన్నాడు, ఆలోచించదండి, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉప్పుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును, నక్కలు పండుకొని వాని ఉనికి పట్టిలో జమ్మును తొంగగడ్డియు మేతయు పుట్టును. చాలు. చూడండి, ఎట్లా చదువుకుంటా పోతే ఎవరైతే నింపబడిన వారుగా ఉంటారో వారి జీవితాలు ఆ విధమైన ఆశీర్వాదకరంగా ఉంటాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. చూడండి, మోగవాని నాలుక పాడును. మోగవాళ్ళు ఎవరైనా పాడతారా? వాళ్ళకి మాటలు రావు, మాటలే చాలా కష్టంతో మాట్లాడతారు, రావు అసలు మోగవాళ్ళు. అయితే ఎవరైతే దేవుని యొక్క వాక్యం ద్వారా నింపబడతా ఉంటారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూసేవారుగా ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును. ఈ జరిగే పనులైనా ఎండమావులు ఎట్లా మడుగులు అవుతాయి? ఈ లోపల మనం ఏదైనా ప్రయాణం వెళ్తా ఉన్నప్పుడు ఎండాకాలం ఎండమావులు కనబడతా ఉంటే నీళ్లు పారినట్టు అనిపిస్తూ ఉంటది. ఒకవేళ ఎండమావి అని మనకు తెలియపోతే మనం ఏమనుకుంటాం? ఒకవేళ నీళ్ళు నిజంగానే ఉందని చెప్పి పరిగెత్తుతూ ఉంటాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అలాంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉన్నాం. లోకం వైపు మనం చూస్తూ ఉంటాం, లోకంలో ఎంతో బాగుంది, ఆశీర్వాదం ఉంది అనుకుంటా ఉంటాం.
అయితే నిజమైన దేవుణ్ణి మనం మర్చిపోయి లోకంలో మనం లోకాశల వైపు మనం తిరిగేవారుగా ఉన్నాం. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం నింపబడేవారుగా ఉండాలి. మరి మనం వేటితో నింపబడేవారుగా ఉండాలి అనే విషయాల గురించి కొద్ది మాటలు మనం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం తీసినారు, చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం తీసినారు, చదవండి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. మనం వేటితో నింపబడాలి అని మనం ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుని యొక్క తేజస్సుతో మనం నింపబడేవారుగా ఉండాలి. దేవుని యొక్క తేజస్సుతో మనం ఎట్లా నింపబడాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన వారుగా ఉంటారో, మన యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన హృదయంలో దేవుడు ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మన యొక్క హృదయంలో ఉంటారో అప్పుడు దేవుని యొక్క తేజస్సు మనలో ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. చూడండి, ఇక్కడ అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. చూడండి, దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడేవారుగా ఉండాలి. మన యొక్క జీవితాలు ధన్యకరంగా ఉండాలి అంటే, తేజస్సుతో ఉండాలంటే, వెలిగించబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలో చూపించేవారుగా ఉండాలి. మన యొక్క ప్రవర్తనలో మనం చూపించేవారుగా ఉండాలి. మనం ఒకరికి మాదిరికరమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. ఏదో నామకార్థంగా నేను క్రైస్తవుణ్ణి అని మనం చెప్పుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు మన యొక్క జీవితంలో నింపబడుతుందో అప్పుడు మనం దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క శక్తిని మనం పొందుకునే వారుగా ఉంటాం. దేవుని యొక్క బలం మనం పొందుకోవాలి అంటే మనం పరిశుద్ధమైన జీవితాలు మనం జీవించాలి. పరిశుద్ధమైన జీవితాలు జీవించిన వారి హృదయంలో దేవుడు తన యొక్క తేజస్సుతో నింపబడతాడు అని సెలవిస్తా ఉన్నారు. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 8వ వచనం తీసినా చదవండి. 6:8. చాలు. చూడండి, ఇక్కడ స్టెఫెను కృపతోను బలముతోను నింపబడిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయించుండెను. చూడండి, స్టెఫెన్ మనకు కనబడతా ఉన్నారు. ఆయన తన యొక్క జీవితంలో ఏంతో నింపబడతా ఉన్నాడు? దేవుని యొక్క కృపతో నింపబడిన వాడుగా ఉన్నాడు, బలంతో నింపబడిన వాడుగా ఉన్నాడు. అయితే మన జీవితంలో దేవుని యొక్క కృపను మనం పొందుకునేవారుగా ఉండాలి. ఆయన కృపే, మనం దేవుని యొక్క కృపను మనం పొందుకొని ఉన్నాము కాబట్టి సజీవ లెక్కలో మనం ఉండగలిగాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం దేవుని యొక్క సన్నిధిలో చేరి ఈ విధంగా మనం మాట్లాడుకోగలుగుతా ఉన్నాము, లేదంటే చెల్లించగలుగుతా ఉన్నాము అంటే దానికి కారణం దేవుని యొక్క కృప అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత ఏమన్నారు? బలము, దేవుని యొక్క బలాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. చూడండి, అక్కడ మహత్కార్యాలు చేస్తా ఉన్నాడు స్టెఫెను. మరి మన జీవితంలో మన కుటుంబంలో దేవుని కార్యాలు మనం చూడగలుగుతా ఉన్నామా? మనం అనుకుంటాం మనకి 40 సంవత్సరాల అనుభవం అనుకుంటాం, లేదంటే 50 సంవత్సరాల అనుభవం అంటాం. అయితే ఆ అనుభవంలో మనం దేవుని యొక్క శక్తిని మనం పొందిన వారుగా ఉన్నామా? దేవుని యొక్క బలాన్ని మనం పొందిన వారుగా ఉన్నామా? ఆ యొక్క బలాన్ని మనం ఆస్వాదించే స్థితిలో మనం ఉండగలుగుతా ఉన్నామా? ఏదో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం వెళ్తున్నాం అంటే ఎలాంటి ఉపయోగం మనకు లేదు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క బలాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఈ మధ్య కాలంలో మనం బలాన్ని కోల్పోయిన వారుగా ఉన్నాం. చిన్న చిన్న బిడ్డలకి కాళ్ళ నొప్పులు వచ్చేస్తా ఉన్నాయి. చిన్న చిన్న బిడ్డలకి షుగర్లు మనం చూస్తూ ఉన్నాం, బీపీలు మనం చూస్తూ ఉన్నాం. ఇంత ముందు కాలంలో ఈ షుగర్లు, బీపీలు, కాళ్ళ నొప్పులు, తర్వాత ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే చిన్న చిన్న బిడ్డలనే మనం చూస్తూ ఉన్నాం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏమంటా ఉన్నారు? అయ్యా నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అయ్యా నాకు తలనొప్పి ఉందయ్యా, అన్ని రకాల బాధలు వాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో మనం దేవుణ్ణి మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనం దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం, మనం పాపంలో మనం జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని మనం పొందుకునే వారుగా ఉండాలి.
ఆయన కృపతో ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి 15 వచ్చిన చదవండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడెను. చూడండి, ఎవరైతే దేవుని యొక్క బలాన్ని పొందేవారుగా ఉంటారో వారి ముఖము ప్రకాశవంతంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మన మొహాలు ఎట్లా ఉన్నాయి? మనకెన్నో చింతలు ఉన్నాయి, మనకెన్నో బాధలు ఉన్నాయి, మనకెన్నో వేదనలు ఉన్నాయి. వాటిని బట్టి మన కళ్ళన్నీ గుంటలు పడిపోయి ఉన్నాయి, మన మొహం అంతా పీక్కుపోయి ఉంది. మనం ఎంతగా ఆలోచిస్తూ ఉంటామో, ఎంతగా బాధపడతా ఉంటామో, ఎంతగా వేదన పడేవారుగా ఉంటామో. దేవుని సన్నిధిలో మనం నిలబడవలసిన మనము, దేవుని వైపు మనం చూడవలసిన మనము, దేవుని యొక్క తేజస్సు మనలో ఉంచుకోవాల్సిన మనము, వీటన్నిటిని మనం పక్కన పెట్టేసి మనం లోకంలో కలిసిపోయి ఎంతగానో దిగులు పడేవారుగా ఉన్నాం. ఎవరి జీవితాల్లో అయితే, ఎవరి హృదయంలో అయితే దేవుణ్ణి కలిగి ఉంటారో వారి యొక్క ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడేను. మరి మన ముఖాలు ఎట్లా ఉంటాయి? ఉసూరు అంటా ఉంటాయి మన ముఖాలు, దిగులు పడతా ఉంటాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? చూడండి, ఈ లోకంలో మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. దేవుని యొక్క బలాన్ని మనం పొందేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మరి దేవుని యొక్క బలాన్ని మనం పొందాలంటే మనం ఎట్లా ఉండాలి? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఈ లోకంలో ఏదన్నా ఒక వస్తువును మనం కొనాలి అంటే ఒక వెల చెల్లిస్తాం. ఎందుకు? ఆ వెల చెల్లించగలిగితే ఆ వస్తువు మనదయ్యిద్ది. ఒకవేళ భూమి మనం కొనాలంటే ఆ వెల మనం చెల్లించాల్సిందే. అదే విధంగా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనం పొందాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి? దేవుని యొక్క తేజస్సుని మనం పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుని మనం ఆరాధించేవారుగా ఉన్నాం కదా. చూడండి, మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయము, లోకాసు వార్త 5వ అధ్యాయము 26వ వచనం తీసిన చదవండి. 5:26. చూడండి, దేవుని మహిమపరచు భయముతో నిండుకొనిరి. చూడండి, నేడు గొప్ప వింతలు చూచుతామని. ఏ వింత చూశారు? కొంచెం పైకి వెళ్దాం, చదవండి. 24 వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని ఆయనతో చెప్పి, పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను. చూడండి, ఇక్కడ పక్షవాయువు కలిగిన వ్యక్తి ఒక అతను కనపడతా ఉన్నాడు. ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని స్వస్థపరచాలని చెప్పి 4 గొప్ప విశ్వాసులు బయలుదేరారు. మనం వాళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోం. ఎందుకంటే ఈ 4కి విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసం ఉంది? యేసుక్రీస్తు వారు ఒక ఆయన ఉన్నారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే అందరూ రోగాలు పోతున్నాయి. ఆయన ఆ గుడ్డోళ్ళు చూపు పొందుతా ఉన్నారు, కుంటోళ్ళు లెగిసి తిరుగుతూ ఉన్నారు, పాపం చేసిన వాళ్ళు పాపాలు క్షమించబడతా ఉన్నాయి. ఆయన శక్తిమంతుడు అంట, ఆయన బలమైన దేవుడు అంట, ఆయన దేవుని కుమారుడు అంట, ఆయన బాగు చేసేవాడంట అని 4 విన్నారు. ఆ 4 నుంచి మనకు రాయిలా, ఆ 4 పేర్లు కానీ మనకు లేవు. చూడండి, దేవుని చిత్తం అయితే అంటే మనకి బైబిల్లో అయితే రాయబడలా. అయితే ఈ 4 గొప్ప విశ్వాసంతో బయలుదేరారు. ఎట్లా బయలుదేరారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్దామని బయలుదేరారు. వచ్చి చూస్తే ఏమైందంటే ఇంటి మొత్తం జనాలు ఉన్నారు, ఇంటి బయట జనాలు ఉన్నారు, ఆ బజారు మొత్తం జనాలు ఉన్నారు. చూశారు, ఏందిరా ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది జనాల్లో నుండి నేను ఎట్లా తీసుకెళ్ళాలి ఈ పక్షవాయువు గల మనిషిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకెళ్లాలంటే ఎంతమందిని నేను దాటుకొని వెళ్ళాలి అని డేలా పడిపోవాలా. ఈ 4 ఏం చేశారు? పక్కన వాళ్ళు, అయ్యా పక్క రండి అన్నారు. అంటే చూడండి, పక్క వచ్చారు, ఇంటి మీదకి ఎక్కారు, ఆ మనిషిని లాగారు, పైకి లాగారు, ఇంటి మీదకి వెళ్ళారు, పెంకులన్నీ తీసేశారు. పెంకులన్నీ తీస్తా ఉంటే యజమాని పరిగెత్తుకొని రావాలి. అయ్యా నువ్వు భలేవాళ్ళు, అయ్యా మీరు ఆయన ఎందుకు తీసుకొస్తున్నారట, నా పెంకులన్నీ మీరు పీకేస్తున్నారు అల్లా. ఏం చేశాడు ఆ ఇంటి యజమాని? సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం అనుకున్నాడేమో ఆయన. అంతేగా మనం ఎవరన్నా వచ్చి మన ఇల్లు ఏదన్నా పగల కొడుతున్నారు అనుకోండి, సైలెంట్గా ఉంటామా? ఏంది నువ్వు పగల కొడతానని చెప్పి అడ్డం పడతాం. కానీ ఇంటి యజమాని సైలెంట్గా ఉండొచ్చేమో. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 4 సంగతి తేలుస్తాను నేను అని సైలెంట్గా ఉన్నారు.
సరే ఈ నలుగురు సైలెంట్గా చూడండి అక్కడ 19వ వచనం చదవండి. జనులు గుంపు కూడి ఉండినందున లోపలికి వాడిని తెచ్చుటకు వల్ల పడకపోయిన కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట మధ్యను వారిని దించిరి. చూడండి వాళ్ళ యొక్క విశ్వాసం ఎట్లా ఉందో. వాళ్ళు అనుకోవచ్చు ఏమని, ఆ 2 చేతులకు 2 తాళ్ళు కట్టి పైకి లాగుదాం ఆ మనిషిని, అట్లయితే పెంకులు తక్కువ తీయొచ్చు కదా, ఆ సందులో నుండి లోపలికి వదులుదాం అనుకోవాలా. ఏమనుకుంటామన్నారు, ఆ మంచం బట్టే అంత తీసేసారు. పెంకులు తీసి మంచానికి తాళ్ళు కట్టి 4 తాళ్ళు కట్టి జాగ్రత్తగా యేసుక్రీస్తు వారి ముందు దించారు. చూడండి ఎంత విశ్వాసంతో కలిగి ఉన్నారు వారు. దించిన వెంటనే అందరికి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో అక్కడ మీరు తర్వాత చదువుకోండి. ఆ 22వ వచనం చదవండి. యేసు వారి ఆలోచన ఎరిగి మీరు ఈ మనసులో హృదయములలో ఏమి ఆలోచించున్నారు. ఆ ఇంటి యజమాని అనుకుంటా ఉన్నాడు, మీ సంగతి నేను తేలుస్తా అనుకుంటా ఉన్నారు. పక్కన వాళ్ళందరూ చూస్తా ఉన్నారు, ఏందో వీళ్ళు పిచ్చి పనులు చేస్తా ఉన్నారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎట్లా రావాలా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత తీసుకురావచ్చు కదా అనుకుంటా ఉన్నారు. అందరు కోపంతో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క హృదయ ఆలోచన ఎరిగి ఉండి వాళ్ళ యొక్క ఆలోచన చొప్పున మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం చూసాం అక్కడ, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను. వెంటనే వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరుచు తన ఇంటికి వెళ్ళాను. చూడండి ఎంత గొప్ప కార్యాన్ని వాళ్ళు చూడగలుగుతా ఉన్నారు. ఎట్లా చూడగలిగారంటే, నలుగురు విశ్వాసులను బట్టి ఆ యొక్క పక్షవాయువు కలిగిన వ్యక్తి లేచి నడవగలిగాడు. చూడండి ఎంత అలాంటి విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. మన విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ పక్షవాయువు కలిగిన స్థితిలో మనం ఉంటే అప్పుడు మనం అంటాం, ఏమయ్యా మీరు ఆగండి అయ్యా బాబా, మీరు అక్కడికి వెళ్తే నా దగ్గర డబ్బులు కూడా లేవు, మీరు పెంకులు పీకి ఎంత దించుతాం అంటున్నారు, మీరు అట్లా ఆగండి తర్వాత చూపించుకోవచ్చులే అంటామేమో మనం. చూడండి దేవుని యొక్క కార్యాన్ని మనం చూడాలి అంటే, చూడండి ఇక్కడ ఇతను ఏం చేశాడు, వెంటనే వాడు లేచి ఏం చేశాడు, తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరుస్తూ వెళ్ళిపోయాడు. మరి మనం చూడండి, పక్షవాయువు కలిగిన వ్యక్తి ఆ యొక్క ఘనకార్యాన్ని, దేవుని యొక్క కార్యాన్ని చూచి దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉంటే, దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడి ఉండవలసిన మనము మరి సిద్ధపాటు లేకుండా ఎందుకు ఉంటా ఉన్నాం? ఆరాధన చేయాలిగా మనం. అయ్యా నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు, అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన దాన్ని బట్టి నీకు వందనాలు, అయ్యా నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావయ్యా నీకు వందనాలు, అయ్యా నువ్వు సైన్యములకు అధిపతిగా ఉన్నావయ్యా నీకు వందనాలు, అయ్యా మమ్మల్ని ఆరోగ్యంతో ఉంచేవయ్యా నీకు వందనాలు, అయ్యా మమ్మల్ని కాచి కాపాడుతూ నా కుటుంబాన్ని క్షేమంతో ఉంచేవయ్యా నీకు వందనాలు. 2 మాటలు మనం చెప్పలేమా? 2 మాటలేగా. చూడండి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే 28వ వచనం చదువు. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఎవరైనా ఈయన మారాడు, మళ్ళీ మీరు ఆయన అనుకోదు, మళ్ళీ పక్షవాయువు కలిగిన ఆయన కాదు, ఆయన వెళ్ళిపోయాడు మంచం తీసుకొని. చూడండి మన యొక్క జీవితంలో సమస్తాన్ని మనం వదిలిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకే మనం వేటితో నింపబడాలంటే దేవుని యొక్క భయంతో మనం నింపబడాలి. అందుకే అక్కడ చూడండి వాళ్ళు భయపడతా ఉన్నారు. 26వ వచనంలో ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమి. చూడండి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, అయ్యా మేము గొప్ప వింత మేము చూస్తా ఉన్నాం. పక్షవాయువు కలిగిన వ్యక్తి లెగిసి నిలబడి వెళ్ళిపోతా ఉన్నాడు, గొప్ప కార్యాన్ని మేము చూస్తా ఉన్నాం, వైద్య చరిత్రలను మేము చూడలేదు, ఇట్లా జరిగిద్దని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు. మరి మనం భయపడతా ఉన్నామా? అస్సలు లేదు మనకు భయం. ఎన్నో గొప్ప కార్యాల గురించి మనం వింటా ఉన్నాం. మందిరంలో దేవుడి కార్యం చేసాడు, దేవునికి వందనాలు, ఫలానోళ్ళకి ఆ విషయంలో ఫలానా కార్యం చేసాడు మనం వింటా ఉన్నాం. మరి మనం ఎందుకు భయం కలగట్లా? భయం లేని భక్తిని మనం చేసేవారుగా ఉన్నాం. కాబట్టి మనం భయపడేవారుగా ఉండాలి ఈ లోకంలో. అందుకే చూడండి లోకాసు వార్త 5వ అధ్యాయంలోనే 10వ వచనం చదవండి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహోనును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు?
అప్పటి వరకు వాళ్ళు కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. ఎందుకున్నారు? రాత్రి అంతా చేపలు పట్టారు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి చేపల పడల. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు. వాళ్ళు పడవ తీసుకొని లోపలికి వెళ్తే వాళ్ళు చేపలు తీసుకుని బయటకు వచ్చేవాళ్ళు. అయితే కరువు కనబడతా ఉంది, ఇంటికి వెళ్ళాలి, చేపలు తీసుకొని వెళ్ళాలి, చేపలు అమ్ముకొని డబ్బులు తీసుకెళ్ళాలి. అయితే వాళ్ళు దిగులు పడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతా ఉన్నారు, చూడండి, భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టు అడవై ఉందువని సీమోనుతో చెప్పాను. మనం భయపడకూడదు. ఒకవేళ మన కుటుంబంలో లేమి కలిగినగా ఉండేమో, ఒకవేళ మనం అప్పులతో ఉన్నావేమో, ఒకవేళ మన బిడ్డలు సరిగ్గా చదవటం లేదేమో, ఒకవేళ మన భార్య భర్తల మధ్య సరైన సంబంధం లేకుండా మనం ఉన్నావేమో, సరైన సంతోషం లేని వారుగా ఉన్నావేమో, భయపడతా ఉన్నావేమో, దేవుడు మనకు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. చూడండి, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు, మన కుటుంబాన్ని స్వస్థపరిచేవాడు ఆయన. కాబట్టి మనం భయముతో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. భయం లేకుండా మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు. ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి, భయభక్తులు కలిగిన వారుగా మనం ఈ లోకంలో ఉండేవారుగా ఉండాలి. ఎందుకంటే భయం లేని భక్తి మనం చేస్తా ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కార్యాలు మనం చూడలేకపోతా ఉన్నాం. చూడండి, నలుగురు విశ్వాసుల వలన గొప్ప కార్యాలు వాళ్ళు చూడగలుగుతా ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకొనగలుగుతా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క భయముతో మనం నింపబడేవారుగా ఉండాలి. చూడండి, అందుకే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతము. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనకి ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమని? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని. ఎట్లా మనం నింపబడాలి? దేవుని యొక్క ఆత్మతో మనం నింపుకోవాలి, దేవుని యొక్క జ్ఞానంతో మనం నిండుకోవాలి. మరి ఆ విధమైన జీవితాలు మనం జీవిస్తా ఉన్నామా? దేవుని ఆత్మ లేదు, జ్ఞానం లేదు. ఈ లోకంలో ఎట్లా ఉంటుందంటే, లోక సంబంధమైన విషయాలు చెప్తా ఉంటే మనం చాలా ఇంట్రెస్ట్గా మనం వింటాం, మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ వాక్యాన్ని వాక్యంలాగా మనం చెప్పామనుకోండి ఏముండదు. యూట్యూబ్లో కూడా అంతే, మనం చాలా చూస్తూ ఉంటాం. మనం చెప్పే వాక్యానికి సబ్స్క్రైబర్లు ఉండవు, వ్యూస్ ఉండవు. అట్లా కాకుండా దానికి ఒక కార్టూన్స్ పెట్టేసి, లేదంటే కొన్ని జంతువులు పెట్టేసి ఒక కథ చెప్పేసి ఇదే అన్నాం అనుకోండి, చివరిలో భయపడకము అన్నాం అనుకోండి, దానికి వ్యూస్ మిలియన్స్లో వెళ్ళిపోతాయి. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానంతో మనం నింపబడేవారుగా ఉండాలి. చూడండి, ఇదే అపోస్తల కార్యాలు 11:24 చదవండి. 11:24, 11వ అధ్యాయము 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. చూడండి, అతడంటే ఎవరు? ఇక్కడ ఎవరు? స్టెఫెన్ గారే. చూడండి, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. మరి మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పరిశుద్ధాత్మతో మనం నిండుకున్న వారుగా ఉండాలి, విశ్వాసంతో మనం నిండుకున్న వారుగా ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూసేవారుగా ఉంటాం. అందుకే 26వ వచనం చివర్లు అంటూ ఉన్నారు. చూడండి, మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవుడు అనే మాట మనకు బైబిల్లో రాశారు. క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని, క్రీస్తును కలిగిన వాడిని. ఇంతకుముందు నేను ఒకటి అడిగా, ధన్యుడు అంటే ఏంటి చెప్పండి? క్రీస్తును కలిగిన వాడు, అది కరెక్ట్. ఒక విధంగా ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు. ఎవరైతే దేవుణ్ణి కలిగిన వారుగా ఉంటారో వారు ధన్యులుగా ఉంటారు. అందుకే చూడండి, ఇక్కడ క్రైస్తవులు అని పిలువబడటం చాలా ధన్యత మనకి. ఈ లోపల మనం క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నాము అనుకుంటే అందుకంటే 11 చదువు. అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించిరని 11వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలులను యోదయందున్న సహోదరులను వినిరి. ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని వింది?
అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని వారు, అంటే వారు ఎంతో విశ్వాసంలో ఉంటారు కాబట్టి దేవుని యొక్క కార్యాలు వాళ్ళు చూడగలుగుతా ఉన్నారు. చివరిగా చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. చూడండి ఇక్కడ ఏమంటాం, పైనుండి వచ్చు జ్ఞానము ఎట్లా ఉంది? మొట్టమొదట పవిత్రమైనది. పవిత్రమైనది అంటే పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మధ్యాహ్నకాల సమయంలో మనం ఎట్లా ఉన్నాం, మన యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఎప్పటికీ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం అన్ని తెలుసు అనుకుంటాం. ఈ బైబిల్లో ఉన్న విషయాలు చాలా మందికి అర్థం కాదు. అర్థమైంది ఇది నాకే తెలుసు అనుకుంటారు. కాదు, ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. చూడండి, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అందుకన్నాడు పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. చూడండి, మనం వీటితో నింపబడే వారిగా ఉండాలి. అందుకన్నాడు కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకునినదే. అలాంటి నిండిన జీవితాలు మనం కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే నిండుకుండా తొనకదు అంటారు, అంటే నిండుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడరు. కొండ నిండుగా లేదనుకోండి, ఏం జరిగింది? చిన్న గాలి వచ్చినా కదులుతూ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. మనం నిండుకునేవారుగా ఉండాలి. వేడితో నిండుకోవాలంటే మంచి ఫలములతో మనం నిండుకునేవారుగా ఉండాలి. 18వ వచనంలో నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడను. చూడండి, నీతి ఫలము మన జీవితంలో విత్తబడాలి. ఏ విత్తబడాలి? నీతి ఫలం అనేది విత్తబడాలి. చూడండి, ఈ మధ్యకాలంలో మన జీవితంలో మనం నీతి అనేది విత్తబడితే మనం నీతిని మనం పొందుకుంటాం. అవునా కదా? ఒకవేళ మనం నీతి అనేదాన్ని విత్తకుండా మనం అన్ని తప్పు పనులు చేస్తా ఉన్నాం, లేదంటే పాపాన్ని చేస్తా ఉన్నాం అనుకోండి, మన పాపం మనకు వచ్చింది. ఎట్లాగంటే నాకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఏదన్నా మంచి ఫలం తిన్నప్పుడు ఆ విత్తనాలను ఒక చోట పడేస్తా. అట్లా ఏమైందంటే నారింజగా చెట్టు ఒకటి మొలిచింది. నేనేం చేశానని తీసుకెళ్ళి అక్కడ స్థలం ఉంది, ఆ స్థలంలో పెట్టా. ఇంతలో కాలేను అన్ని. అయితే నేనేం చేశాను, ఆ కాయ తీసుకొచ్చి ఇంట్లో పడేసాను. వేరే అక్కడ పెద్దమ్మలో చెప్పా, నారింజ గాలి వస్తుంది, నీళ్ళు పోయే పెద్దమ్మ అని చెప్పి వచ్చా. వెళ్ళి చూసి ఇంత పిన్నెలు తీసుకొచ్చుకున్నారు, కోసారు, తిన్నారు. తిన్న తర్వాత నాతో అన్నారు, ఏమన్నారంటే కాయలు భలే తీయగొండి అన్నారు. అన్న వెంటనే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అప్పుడే పండినయా అనుకున్నా. నేను అంత కాయలేనియా అనుకున్నా. తర్వాత డౌట్ వచ్చిన ఆ పచ్చికాయను తీసి చూస్తే బాగా చక్కగా తీయగా ఉంది. ఇంత బాగుందా అనుకున్నా. చూడండి, మన జీవితంలో ఒకవేళ నారింజకాయ అంటే ఎట్లా ఉండాలి? పుల్లగా ఉండాలి, కానీ తీయగా ఉంది. మరి మనం నీతి అనే విత్తనాన్ని మనం విత్తినప్పుడు మనం నీతి అనే ఫలాన్ని మనం పొందుతాం. నాకు ఏదైనా సరే అట్లా చాలా విత్తనాలు వేసిన ప్రతి విత్తనం మొక్క వచ్చి ఆ విత్తనం అసలు ఆ మొక్క ఏదో నాకు తెలియదు. కొన్నిసార్లు మర్చిపోతుంది, ఏ విత్తనం తెలియక పిచ్చెత్తాన్ని పీకేస్తామంట. చూడండి, మనం మంచిని మనం ఎప్పుడైతే విత్తుతామో మన జీవితంలో మంచిని మనం కోసేవారుగా ఉండాలి. మన జీవితం మనం నీతి ఫలముతో మనం నింపేవారుగా ఉండాలి. అందుకే నీతి అనే ఫలాన్ని మనం విత్తేవారుగా ఉండాలి. కాబట్టి ఒక మధ్యాహ్నకాల సమయంలో మనం నింపబడిన వారుగా ఉండాలి. మనం నిండు మనసుతో మనం దేవుణ్ణి అనుసరించేవారుగా ఉండాలి. తర్వాత ఆయన యొక్క తేజస్సు మన యొక్క మనసులో మనం నింపబడిన వారుగా ఉండాలి. ఆయన యొక్క సమాధానంతో మనం నింపబడిన వారుగా ఉండాలి. ఆయన యొక్క కృపతోనూ ఆయన యొక్క బలంతోనూ మనం నింపబడిన వారుగా ఉండాలి. ఆయన యొక్క భయంతో మనం నింపబడిన వారుగా ఉండాలి. మనం విశ్వాసంతో మనం నింపబడిన వారుగా ఉండాలి. వీటన్నిటితో పాటు మంచి ఫలములతో మనం నింపబడిన వారుగా ఉండాలి. మంచి ఫలములు అంటే నారింజ పండు అన్నామని చెప్పి కాదు. మంచి ఫలాలంటే మన యొక్క పరిశుద్ధత, మన యొక్క పవిత్రత, మన యొక్క నీతి, ఇవన్నీ మంచి ఫలాలంటే. ఆ విధంగా మనం కలిగి
మనం ముందుకు వెళ్దాం. కాబట్టి అందరూ తల్ల వంచి మనం పరిశీలించుకొని ప్రభు యొక్క బలలో మనం పాలు గుంపులు పొందాం. అందరూ ఎవరైతే బాప్తిస్మం తీసుకొని అన్నారో ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకొని యోగ్యులుగా ఆ యొక్క బలలో మనం పాలు గుంపులు పొందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మేమందరం ఒక కుటుంబంగా మీ సన్నిధిలో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, ఆ యొక్క వాక్యపు వెలుగులో నన్ను మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మీ యొక్క కుమారుని యొక్క రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ యొక్క కాంతిని, మీ యొక్క తేజస్సుని మాలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ భయంతో మేము నింపబడిలాగున తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మేము కృపతోనూ బలంతో నింపబడే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. దూర ప్రాంతం నుండి వచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎవరైతేనైనా మీ యొక్క బలలో పాలు గుంపులు పొందుతూ ఉన్నారో తండ్రి, వారు పరీక్షించుకొని పరిశీలన చేసుకొని యోగులుగా ఆ యొక్క బలలో పాలు గుంపులు పొందులాగిన తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉండి మనం పరిశీలించుకొని బలలో పాలు